స్వీటీ ఏం చేస్తాను? కేఎఫ్సీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా చికెన్ని బాగా కడుక్కొని ధనియాల పొడి, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కారం పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పులిసిన మజ్జిగని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మకాయ బాగా పిండేసి ప్రతి ముక్కకి బాగా పట్టించేసుకొని దీన్ని ఒక 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకొక పక్క గిన్నెలో 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల మైదా పిండి తీసుకొని మిరియాల పొడి, కారం పొడి, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఇంకొక పక్కన 3 గుడ్లని పగలగొట్టి అందులో మిరియాల పొడి, సాల్ట్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ని బయటికి తీసేసి మైదా పిండి, కార్న్ఫ్లోర్ దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కోటింగ్ గాను ఎగ్స్ దాంట్లో మిక్స్ చేసి మళ్ళీ అది తీసుకొచ్చి కార్న్ఫ్లోర్, మైదా పిండి దాంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా అన్నీ ఇదే ప్రాసెస్తో కంప్లీట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేడివేడి నూనెలో ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకొని 2 సైడ్స్ బాగా ఆయిల్లో ఉడికేలాగా చూసుకోవాలన్నమాట. చికెన్ ఫాస్ట్గానే ఉడికిపోతుంది అనుకోండి, కాకపోతే 2 పక్కల బాగా ఉడికేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి కేఎఫ్సీ ఫ్లేవర్ తెలుస్తుంది కదా. అయినా బయట కేఎఫ్సీ కోసం పెట్టే డబ్బుల కంటే ఇంట్లో ఇది చేసుకోవడం చాలా ఈజీ. కేఎఫ్సీ బయట ఒక్క బకెట్ తీసుకుంటేనే 800 అవుతుంది. అదే మనం చికెన్ తీసుకొచ్చి ఇలా ట్రై చేసామనుకోండి, ఈజీగా అయిపోతుంది, డబ్బులు తక్కువ అవుతుంది, ఇంకా పిల్లలు కూడా చాలా బాగా తింటారు. సో మీరు కూడా ట్రై చేయండి, కేఎఫ్సీలానే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు ధార్మిక వ్లాగ్స్. థ్యాంక్